ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త. షాక్ ఇచ్చిన కేంద్రం. ఏపీ ముఖ్యమంత్రిగా పవన్, డిప్యూటీ సీఎంగా లోకేష్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ నేతలు లేవనెత్తిన డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే అనూహ్యంగా మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ చేసేది కూడా సాధారణ కార్యకర్తలు అయితే కాదు, ఏకంగా రాష్ట్ర మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు చేస్తున్నారు. దీంతో కూటమిలో విభేదాలు మొదలయ్యాయా అనే అనుమానం ఏపీ ప్రజల్లోనూ రాజకీయ విశ్లేషకుల్లో కూడా కలుగుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులకు చురకలంటించారు. నేతల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దొద్దని హెచ్చరించారు. ఏ నిర్ణయమైనా కూడా కూటమి పెద్దలు చర్చించుకున్న తర్వాతే ఉంటుంది అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కౌంటర్కు జనసేన నేతలు మరో డిమాండ్ను లేవనెత్తారు. లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి లోకేష్ను డిప్యూటీ సీఎంగా చూడాలనే ఆశ నిన్న మొన్న వచ్చిందని, కానీ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని తాము 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ డిమాండ్పై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవ్వరూ కూడా స్పందించవద్దని ఆ పార్టీ నేతలు శ్రేణులకు సూచనలు చేసింది. ఈ అంశంపై మీడియా ముందు కూడా ఎవ్వరూ మాట్లాడవద్దని చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో మరో జనసేన నేత చేసిన సంచలన ట్వీట్ అయితే గనక షాక్ ఇస్తుంది. కొద్ది నెలల్లో పవన్ సీఎం కాబోతున్నారంటూ ఢిల్లీ నుంచి సమాచారం ఉందంటూ జనసేన నేత షాకింగ్ ట్వీట్ అయితే చేశారు. ఆ వివరాలు కూడా చూస్తే ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎంగా టీడీపీ నేత నారా లోకేష్ నియమించాలనే డిమాండ్లు ఈ మధ్య బలంగా వినిపించాయి. అయితే నిన్న టీడీపీ అధిష్టానం వీటికి తాత్కాలికంగా చెక్ పెట్టినప్పటికీ అదే సమయంలో తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాదు దీనిపై తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన కొద్ది నెలల్లో ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జనసేన వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి ఓయూ జేఏసీ అధ్యక్షుడైన సంపత్ నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టారు, ఎక్స్లో. ఇక ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారని సమాచారం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ అయితే సంచలనం రేపుతోంది.